ఏంటి మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే పులిహోర చేసుకుందామండి. చూడండి వీడియో పులిహోర చేస్తున్నాం చూడండి. మా అమ్మ చెప్పు ఇది మేమైతే చేస్తాం చూడండి. పులిహోరకి ఏమేమి కావాలి చెప్పండి. తాలింపులు, ఏచంగుళ్ళు ఏ చూపించు. తాలింపులు, ఏచంగుళ్ళు, నిమ్మరసం, నిమ్మకాయ రసం, కనపండ్లు, ఇంకా పసుపు, సాల్ట్. ఇప్పుడైతే తయారు చేసే విధానం చూపిస్తారా? ముందే శనగుళ్ళు వేయండి. ముందైతే శనగుళ్ళు వేసుకున్నామండి. తీసుకున్నామండి, మర్చిపోయాము. అవి తీసే పక్క అందరికి తీసే. ఏ చెంగులు అయితే అయిపోయాయండి, పక్కకి అయితే తీసుకోండి. ఇప్పుడైతే తాలింపు సట్లు వేసుకుంటున్నాను. చూపించు. ఆ గట్టి అక్కడ ఎట్టచ్చు కదా, ఆ పిల్ల మీద పడిపోద్దు నూనె దగ్గరికి. ఇప్పుడైతే తాలింపులు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి తాలింపు సరుకులు అయితే వేయించుకుంటున్నారు. ఇది పైకి కొంచెం తీయి. ఏగిపోయి ఎండుమిరగలి చెప్పు. ఎండుమిరగాయలు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు మేము తిప్పు. కరివేపాకు కూడా వేసి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. మొత్తం వేసి తిప్పు తిప్పు. అందులో కొంచెం పసుపు వేయండి. ఏగిపోయి పసుపు అయితే వేసుకుంటున్నామండి. చాలు. సాల్ట్ కూడా వేయి. ఇప్పుడు కానీ అవి గింజలు వడకట్టి పొయ్యి. నిమ్మరసం అయితే వేసుకుంటున్నాము. ఈ నిమ్మరసం అయితే కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. చేతులు తుడుచుకెళ్ళి రెడీ అయిపోయిందండి. పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కలిపేసుకో. నేను అందులో అయితే వేసుకొని కలుపుకుంటాను. కలుపు. ఇదిగోండి మా చింతలు ఇద్దరైతే పులిహోర కలుపుతున్నారు చూడండి. అవి వేసాను కూడా వేసేయండి. కింద కలుపు, బాగా కలపాలి. మొహం పైకెట్టిన పిల్ల
మా చింతలు చూడండి. మా పెద్దమ్మాయి అయితే పులిహోర పులుసు రెడీ చేసిందండి. మా చిన్నమ్మాయి అయితే కలుపుతుంది. అయిపోయిందా? అన్నం అంతా కలిసిందా? కొంచెం చేతులు వేసుకుని టేస్ట్ చూడండి ఎలాగుందో. నువ్వు కాలిపోతుందా? తిని సూపర్గా ఉందండి. నువ్వు లేగు నువ్వే. సూపర్గా ఉందండి. కామెంట్లో హార్ట్ పెట్టండి. మా పులిహోర నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో హార్ట్ అని పెట్టండి. ఇద్దరు దగ్గరికి హార్ట్ పెట్టండి. చూడండి మా చెల్లి మా ఆడపడిసి బుట్ట వెళ్తున్నారు. బత్తకాయల బుట్టలో ఫస్ట్ ఎలా చేస్తావు తర్వాత కూడా అలాగే నైస్ చేస్తావా? తర్వాత ఇది ఈ రెండు ఇది 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 మళ్ళా టకటకాలు వేసినట్టు బుట్టలతో ఇదిగో 4 ఏళ్ళు గుచ్చుకుంది. ఆగే ఒకసారి పెట్టి చూపించా పిల్లకి. అంతే కాదు తేడా ఇది ఎట్టవా ఇది ఇది ఇలాగ వెళ్ళాలి. ఇది ఎట్టవా ఇది ఇది ఇలాగ ఈ రెండు ఇది వెలుగొచ్చిన తర్వాత ఇది ఉందా ఇది ఎలా కట్టాలి. చూడండి మా చెల్లి ఎంత వివరంగా చెప్తుందో మా ఆడపడుసుకి. మళ్ళీ అటే పక్క కూడా అలాగే నమ్మడి పిల్ల ఆటపాడి దాన్ని జడేసింది మొన్న. అది 100 శాతంలో దాన్ని ఎట్టింది. మొత్తం 3 ఏపులు ఒకలానే సుచేత నచ్చుడు స్పీడ్ కలుగుతాం సగ్గా. పుట్టు మరి నేర్పించాడు అది నాకు బొత్తాలకి రాధ వాళ్ళ నాన్న. వాటికి మళ్ళీ మధ్యలో కొస్తోపి బత్తాకాయలు కట్టేస్తానా ఫ్రెండ్స్ అలా కట్టేసి బత్తాకాయ చెట్టుకి కట్టేసి వేస్తానా. ఏమన్నా కాయలు ఉన్నాయా? కాయలు చెట్టేస్తా. ఇక్కడ అక్కడ ఏ కాయలు లేవు. కడికి వెళ్ళి కడకం కడి నుంచి కడక అయిపోయింది ఫ్రెండ్స్ బుట్ట. అమ్మ పులగుందరా మా తోటికోళ్ళు చూడండి జగన్మోహన్ లాగా పప్పులోడేదల్లా కూర్చుంది. ఇప్పుడు మా చిన్న అత్తగారు వెళ్తుంది. దాంట్లో అది వాటర్ అయిపోతున్నాయి నాకు. వాటర్ అయిపోతుంది వాటర్. కాయలు లేవే కాయకెట్టి చూపిద్దాం. కాయలు దేనికైనా ఎట్టొచ్చాక ఏదో కాయ స్టార్ట్ చేసి ఏంటి బూత ఆడుతున్నారు. గీతలు అక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు అవనేనమ్మా నీతోనే ఉంది పని. కడకి వెళ్ళి కడకి వస్తాం మళ్ళీ. మరి బుట్ట బుట్ట అనుకుంటూ వస్తుంది అది. తెల్లగుందా
ఇక్కడ నుండే వస్తలేదు అది అదే అలాగే దీని ఎలగలుగా అలాగా అది ఆడకల్లలో అది ఇటు ఆకు అంతే అంతే. అదే అది ఎట్టాలి అది ఇది మధ్యలోకి అదే అదే ఎట్టే మధ్యలోకి ఎట్టే అలాగే వచ్చేసింది. హలో సార్ ఏది ఆగు రండి. బాగుంది ఎలగ పెట్టొచ్చి మామూలుగా ఇలా జడలాగా వెళ్తారు దీన్ని జడలాగా వెళ్ళాలి ఉడిపాయలు ఇట్టి జల్లగల్లు. మా అత్తగారు ముగ్గు వేసేస్తుంది ఇక్కడ. లెగ్ సుజాత ఇప్పుడు ఎవరు వేస్తాం చూసింది సెల్లో చూసిందంట. సెల్లో చూసి కత్తితో వేసేస్తుందండి మా చిన్నత్తగారు ఇక్కడ. ఇది బాతుల ముగ్గు పువ్వు ఎత్తకేది అంతే. ఇంకా ఏంటి సెల్లో ముగ్గులు కూడా చూస్తుందా మా మరి అందులో ముగ్గులు పుస్తకంలో చూసే నేను వేస్తాను. పుస్తకంలో చూసి వేస్తాం లేదా సెల్లో కూడా ఈ టైంని కూడా అలాగే అయ్యి సెల్లో కూడా మర్చిపోయాను నేను చాలా ముగ్గులు వేసేదాన్ని అలాగే నేను కొద్ది కొద్దిగానే గుర్తున్నాయి నేను బుక్లో వేసుకుని చూసుకుని ఇప్పుడు వేసుకుంటాను. చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులే సగం మర్చిపోయి సగం వేస్తాను ఇప్పుడు. అప్పుడు కూడా పుస్తకంలో నేర్చుకునేదాన్ని. కింద ఇలా నేల మీద దూడకాడ నేల మీద గీసుకునేదాన్ని. పుస్తకంలో కాదు నేల మీద గీసేసేదాన్ని. ఊళ్ళో చూసి వచ్చేదాన్ని దూడ నెలగల తిప్పేసేసి వేసేసేదాన్ని. నడండి నడండి మనమే ఉన్నాం చూడండి. కరువు పనికి వచ్చి పేరు కూడా చూసుకుంటున్నాం మా వాళ్ళ.